తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలో విద్యను అందిస్తున్న అతిథి అధ్యాపకులు కుటుంబాన్ని పోషించలేక కొట్టుమిట్టాడుతున్నారు. ఇటు ఉద్యోగ భద్రత లేక చాలీచాలని జీతాలతో కష్టాలు చవిచూస్తున్నారు అతిథి అధ్యాపకులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సమాన పనికి సమాన వేతనం కల్పించాలని గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన హామీని నెరవేర్చాలంటున్న అతిథి అధ్యాపకులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యలు అయితే అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు ఉద్యోగ భద్రత లేక, ఇటు చాలీసాలని జీతాలతో కూడా తమ కుటుంబాలను పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు అతిథి అధ్యాపకులకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది అతిథి అధ్యాపకులు ఉన్నారు. వారి సమస్యలు ఏంది, వారి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నారు? ఏ కళాశాలలో మీరు పనిచేస్తున్నారు? అసలు మీకున్న సమస్యలు ఏంటి? మేము గత 10 సంవత్సరాలుగా అతిథి అధ్యాపకులుగా కొనసాగడం జరుగుతుంది. మేము కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది అయిపోయిన తర్వాత గెస్ట్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత మేము ఆ నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్వ్యూకు, డెమోకు 3 మెన్ కమిటీ ఆధ్వర్యంలో సెలెక్ట్ అయ్యి వారి యొక్క మెరిట్ లిస్ట్ ప్రకారం మమ్మల్ని విధుల్లోకి తీసుకున్నప్పటి నుంచి కూడా మేము అతిథి అధ్యాపకులుగా కొనసాగడం జరుగుతుంది. మాకు చెల్లించేటువంటి వేతనం పీరియడ్ల ప్రకారం అయినప్పటికీ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రెగ్యులర్ కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా మేము పిల్లలకు పాఠాలు బోధిస్తూ పనిచేయడం జరుగుతూ ఉంది. కానీ మేము ఎంత పని చేసినప్పటికీ కూడా చాలని జీతంతో మాకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందంటే జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసేటువంటి రెగ్యులర్ కాంట్రాక్ట్ అధ్యాపకులు జూన్లో వాళ్ళు విధులకు హాజరైతే మమ్మల్ని ఒక సంవత్సరం జూన్లో తీసుకుంటారు, ఒక సంవత్సరం జూలైలో, మరొక సంవత్సరం ఆగస్టులో, ఈ విధంగా అధికారులకు ఇష్టం ఉన్నట్టుగా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటూ సంవత్సరం మొత్తం మీద మాకు 7 నుంచి 8 నెలలు మాత్రమే జీతాలు చెల్లించడం జరుగుతుంది. ఆ జీతాలు కూడా ప్రతి నెల రావు. ఒక సంవత్సరం ఒక నెలేమో 3 నెలలకు ఒకసారి వస్తాయి, ఒక సంవత్సరం ఏమో 4 నెలలకు ఒకసారి వస్తాయి. ఈ విధంగా సంవత్సరంలో 7 నుంచి 8 నెలలు ఉద్యోగం కల్పించినప్పటికీ, 3 నెలలకు ఒకసారి శాలరీ వచ్చినప్పటికీ, చాలని జీతాలతో మేము ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక ఆశ, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుంది, మా కుటుంబాల్లో వెలుగు నింపుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు సంబంధించి కూడా ఒక సర్క్యులర్ జారీ ఉన్నప్పుడు కూడా ఎందుకు మీకు జీతాల సంబంధించి కూడా ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందంటే ఏం చెప్తారు? మేము సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా సమాన పనికి సమాన వేతనం కల్పించాలని గత ప్రభుత్వంతో కానీ ఈ ప్రభుత్వంతో కానీ అనేక మార్లు ప్రజాప్రతినిధులను, మంత్రులను మేము కలిసి మా బాధను మొరపెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రివర్గం యొక్క ఆదేశాలను సైతం మరి ఇంటర్మీడియట్ బోర్డు యొక్క అధికారులు పాటిస్తున్నారో పాటిస్తలేరో తెలియదు. కానీ మమ్మల్ని మంత్రులను కలిసినా మా బాధలు పట్టించుకోవడం లేదు. అయ్యా, సమాన పనికి సమాన వేతనం కల్పించండి, కోర్టు తీర్పును అమలు చేయండి అని చెప్పి మేము అనేక మార్లు మా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు మొరపెట్టుకున్నప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్న పక్షాన లేదు. అయినా కూడా మేము పనిచేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎంతోమంది విద్యార్థులు కూడా విద్యను అందిస్తూ ఉన్నారు. వారంతా కూడా సెటిల్ అవుతున్న పరిస్థితి ఉంది. కానీ మీకే ఎందుకు ఈ విధంగా సాలి జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది? పండుగలు వస్తే సార్ మీ కుటుంబం అంతా పస్తులున్న పరిస్థితి ఎందుకు ఉందంటే మీరు ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వము గెస్ట్ లెక్చరర్ సిస్టాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి 10,000 జీతాన్ని మాత్రమే ఇచ్చేది. కాలక్రమేణా అనేక సార్లు మేము మొరపెట్టుకోవడం వల్ల 28,080 రూపాయల జీతాన్ని ప్రజెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా 72 పీరియడ్లు, ఒక నెల రోజులు కాలేజీ గడిస్తే దానిలో వర్కింగ్ డేస్ 22 డేస్ వస్తాయి. ఆ 22 డేస్లో 72 పీరియడ్లు మాత్రమే మేము బోధించాలి. 72 పీరియడ్లు బోధిస్తే మాకు వాళ్ళు ఇచ్చేటువంటి జీతం 28,000 రూపాయల జీతం ఇస్తారు. సో ఒకవేళ కనుక ఆ నెలలో ఏదైనా పండుగలకు కానీ ఏదైనా హాలిడేస్లో కానీ ఒక 10 రోజులు హాలిడేస్ వచ్చినాయి అనుకో, మాకు 72 పీరియడ్లు కావు ఆ నెలలో కావాల. అప్పుడు మాకు ఏమవుతుంది, 20,000 జీతం కూడా రాకపోవచ్చు. అప్పటికి 10-18,000 జీతం తీసుకున్నటువంటి గెస్ట్ లెక్చర్స్ కూడా ఉన్నాం మేము. అప్పుడు అంటే నెల గడవాలి అంటే మాకు 22 రోజులు వర్కింగ్ డేస్, 24 రోజులు వర్కింగ్ డేస్ కావాలి, 72 పీరియడ్లు వచ్చే విధంగా రావాలి. ఒకవేళ పండుగలు కనుక వచ్చినాయి అనుకో, అందరేమో బయటనేమో పండుగలు అని చెప్పి సంతోషంగా ఉంటారు. ఈ అతిథి అధ్యాపకులు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి అతిథి అధ్యాపకులు మాత్రం మేమేమనుకోవాలంటే సెలవులు రాకపోతే బాగుండనేటువంటి ఆలోచనలు మా లోపల కలుగుతాయి. ఎందుకంటే సెలవులు వస్తే
పిల్లలు ఉండరు, పిల్లలు ఉండకపోతే మేము చదువు చెప్పాల్సి ఉండదు, చదువు చెప్పకపోవడం మూలాన మాకు శాలరీ సరిగ్గా రావు. సో ఈ ఇచ్చే నెలకు ఇచ్చే జీతాలు కూడా 4 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తే 2 నెలల సార్లు ఒకసారి రిలీజ్ చేస్తారు, నెల 15 రోజులు ఒకసారి ఇస్తారు. ఇవి కూడా 6 నెలలు మొత్తం ఖాళీ ఉంచి మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత ఎప్పుడో ఒకటి ఇస్తారు. ఈ 6 నెలలు మొత్తం మా పూట గడవాలంటే, మా పిల్లల చదువులు కావచ్చు, మేము జీవనం కొనసాగించాలంటే కావచ్చు, బయట అప్పులు తెచ్చుకొని బతికే పరిస్థితులు ప్రజెంట్. ఇప్పుడు చాలామంది కూడా కష్టాలు పడుతూ అష్ట కష్టాలతోని బతుకులు నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తమ మేనిఫెస్టోలకు సంబంధించి కూడా అతిథి అధ్యాపకులకు సంబంధించి కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 42,000 గౌరవ వేతనం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తన మేనిఫెస్టోలో ప్రకటించిన పరిస్థితి ఉంది. మరి మీరు ఎప్పుడైనా మీ అతిథి అధ్యాపకుల సమస్యలకు సంబంధించి సీఎం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉందా? మీరు ఎప్పుడైనా సీఎంని కలిసారా మీకు ఉన్న సమస్యల మీద? 100% చేసినామండి. పోయిన ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని శ్రమదోపిడికి గురి చేసుకుందో ఆ ప్రభుత్వం నుంచి విముక్తి కావాలని చెప్పేసి, మా బతుకులు బాగుపడతాయి అనేటువంటి ఒకే ఒక ఆశతోని మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా ఆశల వైపుగా నెలకు 42,000 జీతం ఇస్తాం మీకు అని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆర్ కన్వీనర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది, దామో రాజనరసింహ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా సీతక్క గారిని, కొండ సురేఖ గారిని, అనేక రకమైన మినిస్టర్లను, ప్రభుత్వ విప్ ఐలయ్య గారిని కూడా కలవడం జరిగింది. మంత్రులను, ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర పోయే విధంగా మేము ప్రయత్నం చేయడం జరిగింది. అయినా కూడా అధికారులు మరి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే 12 నెలల జీతం ఇస్తున్నటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు మమ్మల్ని విధిలోకి తీసుకోలేదు. జూలై 31 వరకే విధిలో తీసుకున్నట్టుగా ఆర్డర్ ఉంది. ఆగస్టు మొత్తం కూడా ఇంతవరకు తీసుకోలేదు. సెప్టెంబర్ 15, 18, 19 తారీఖు వరకు వచ్చినటువంటి వరకు కూడా ఇప్పటి వరకు మమ్మల్ని కంటిన్యూషన్గా కొనసాగిస్తున్నటువంటి ఆర్డర్లు కూడా ఎక్కడ లేవు. అధికారులు ఏమో మమ్మల్ని ఏమంటారంటే ప్రిన్సిపల్లో ఏమో కాలేజీకి రమ్మని చెప్తారు, పోతే అటెండెన్స్ వేయించుకోరు, వేయించుకోరు, జీతాలు లేవు. ఇప్పటి వరకు కూడా జూన్ నుంచి ఇప్పటి వరకు కొనసాగించినటువంటి జీతాలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి మాది. ముఖ్యంగా ప్రజాపాలన ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎలా సార్ అని అంటే మేము డిమాండ్ ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి సార్. అంటే మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం ఉద్యోగ భద్రత ఇవ్వాలి మాకు. మెయిన్ ఏంటంటే మాకు మేనిఫెస్టోలో పెట్టిన 42,000 శాలరీ అనేది పే చేస్తే సరిపోతుంది. ఇప్పుడున్న మేము కొంతమంది ఇప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్ జరిగినాయి సార్. జనరల్ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత చాలామంది డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ అనేది సెట్ చేసేది అనే పరిస్థితులు లేవు. అంటే మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ వచ్చినా కూడా ఇప్పుడున్న అధికారులు మాత్రము ఇంతవరకు కూడా మాకు ఎక్కడెక్కడ మీకు పోస్టింగ్ ఇస్తామనేది కూడా సెట్ చేసిన దాఖలాలు లేవు. అంటే కొన్ని చోట్ల కూడా గెస్ట్ ఫ్యాకల్టీ అంటే టీచింగ్ స్టాఫ్ లేకున్నా కూడా గెస్ట్ ఫ్యాకల్టీ తోటి నడుస్తున్నాయి. కొన్ని పరిస్థితులలో గెస్ట్ ఫ్యాకల్టీ నడుస్తున్నాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళని కూడా కొత్త వాళ్ళని కూడా తీసుకునే పరిస్థితి లేదు. అంటే మేము ఇప్పటి వరకు కూడా మాకు రెన్యువల్ అనేది కూడా కంటిన్యూషన్ అనేది కూడా రెగ్యులర్గా లేదు. అంటే మేము ఉంటామా ఈ సిస్టంలో ఉండమా అనేది కూడా మాకు ఇంతవరకు ఏమి ఇవ్వడం అనేది జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసిన దానికి వ్యతిరేకంగా మేము కూడా ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకున్నది ఒకటే, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, 42,000 కల్పించి మాకు ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఆ ప్రభుత్వాన్ని వేడుకొని జరిగింది. అన్ని చోట్ల వెళ్ళినాం సార్, అందరినీ మంత్రులను కలిసినాము, అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కమిషనర్ గారికి కూడా చాలాసార్లు వెళ్ళినాం, కానీ మాకు ఇంతవరకు కూడా ఏది కూడా ఇవ్వడం అనేది లేదు. కాబట్టి అదొక్కటే ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. అసలు ఎందుకు ముఖ్యంగా అతిథి అధ్యాపకులకు సంబంధించి కూడా ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అతిథి అధ్యాపకులను పట్టించుకున్న పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చూడాలి అసలు ఓవరాల్గా మొత్తం? వాస్తవంగా అతిథి అధ్యాపకుల పట్ల ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము కేవలం వాళ్ళని అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత రోడ్డున పడేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 405 కాలేజీలలో 1,650 మంది అతిథి అధ్యాపకులకు పనిచేస్తున్నారు. వాళ్ళకు రెగ్యులర్గా వేతనాలు ఇవ్వకున్నప్పటికీ కూడా ఏంటంటే చాలా వేతనాలు, అవి కూడా కనీస వేతనాలు కాదు, ఆ వేతనాలు కూడా పండుగ వస్తే వాళ్ళ పస్తులు ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. అయినప్పటికీ వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలను పట్టించుకోవాల్సింది, వాళ్ళు అవన్నీ కష్టాలు దేవుకొని విద్యాభివృద్ధి ధ్యేయంగా విద్యార్థుల సంక్షేమ లక్ష్యంగా పనిచేసినటువంటి వారి పట్ల ప్రభుత్వం ఈ రకంగా వివరించడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయినా పట్టించుకోలేదు, వాళ్ళని పాతాళానికి తొక్కిరు. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకేదో కల్పిస్తారు ఆశలు, చాలామంది నిరుద్యోగులు ఆశలతోని ఎదురు చూసిండ్రు. అట్లాంటి నిరుద్యోగులు ఇవాళ అతిథి అధ్యాపకులు అంటే ఇవాళ వాళ్ళకు అంటే ఉద్యోగ భద్రత లేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకేదో బాగుపడతాం అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి వాళ్ళను ఇవాళ ప్రభుత్వం విస్మరించడం అనేటువంటి చాలా దురదృష్టమైనటువంటి.
గతంలో వీళ్ళు హామీ ఇచ్చారు. ఏదైతే అతిథి అధ్యాపకులకు వీళ్ళు హామీ 42,000 వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని చెప్పి కోరుతాను. వాళ్ళ అతిథి అధ్యాపకులు చాలామంది 1654 మంది వాళ్ళు కోరుతున్నటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు ఏం కాదు, న్యాయపరమైనటువంటి కోరికలే. ఇవాళ ప్రభుత్వం ఏదో వాళ్ళని మభ్యపెట్టి ఇవాళ అధికారంలో రావడం కోసం ఆశపెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అంటే పక్కన నెట్టేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా రెగ్యులర్ రిక్రూట్మెంట్తో సంబంధం లేకుండానే వీళ్ళకి ఏదైతే ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అన్నారో ఆ ఉద్యోగ భద్రతను కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ డివైఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కూడా ఏదైతే 10 సంవత్సరాలుగా చాలని జీతాలతో ఇటు ఏదైతే అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఇటు పీరియడ్ ప్రకారం కాకుండా 12 నెలల జీతం కట్టియాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తన మేనిఫెస్టోలో ఇటు అతిథి అధ్యాపకులకు సంబంధించి కూడా ఏదైతే 42,000 గౌరవ వేతనం ఇస్తూ ఇటు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ హామీని నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు చాలని జీతాలతో కూడా మా కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే పండుగలు వస్తే చాలు మా కుటుంబం అంతా కూడా మా పిల్లలతో పాటు కూడా మేమంతా పస్తులు ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇటు అతిథి అధ్యాపకులను అయితే ఆదుకోవాలంటూ కూడా ఇటు అతిథి అధ్యాపకులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రభుత్వాన్ని ధీరంగా అడుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్ సార్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.